అన్న ఏం లేదు మాట్లాడాను, ఒక పల్లవి వాడేసి కొంచెంసేపు లొల్లిలో అయింది, కాక కాక అవుతుంది మీదంతా పరిశాల వాడుతున్నారు. ఏం లేదన్న, ఒక అంబేద్కర్ పాట వాడతా కొంచెంసేపు. అరే నీ కంపసాలకుండా ఊకాడ కూర్చుంటే కాదన్న, కొంచెంసేపు ఆగండి. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లే కథ సకల జనం, బతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి జనం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మలిచాడు భారత జన నుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, మన కోసం మహానీయుడు, మన కోసం మహానీయుడు జీవితము అంకితమిస్తే, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, మనువాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధులు నిలబడి చూస్తూ కుమిలిపోతున్నాడు అంబేద్కరుడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. కూల్ అయిన అందరూ ఒకటి నా పేరు పరిచయం చేసుకో బంద్ చేస్తాను, మాట్లాడాను. నా పేరు మీసాల రామమాదిగ, తెలంగాణ దండోర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని, తెలంగాణ జానపద కళాకారుల సంఘం కూడా స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుని. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా. 1996 అని ఇప్పటిదాకా అందరు చెప్తున్నారు కదా, కానీ అందరు నాకన్నా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, నా వయసులు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన ఒక చిన్న ఆత్మవిమర్శ చేసుకొని తిట్టుకోక గారి, మీ తమ్మునుగా భావించండి, మీ అన్నగా భావించండి చిన్నోళ్ళు అయితే. 1996 ఉద్యమం 94 వచ్చినప్పుడు 96లో ఉమ్మడి మహబూబ్ నగర్ దేవుని సతీష్ మాదిగ నా గురువు. ఇప్పటికీ ఆయన అడుగు జాడల్లోనే నాది మా సతీష్ మాదిగ గురువు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. ఇద్దరిది ఎవరు ఓట్లేసినా మేము ఇద్దరం కలిసి కొల్లాపూర్లో ఓట్లేస్తాం. నా గురువు సతీష్ మాదిగ, ఆ తర్వాత సింగిరెడ్డి పరమేశ్ మాదిగ. వీళ్ళ అడుగు జాడల్లోని 7th క్లాసుల్లోనే నేను పాటలు పాడుతున్నప్పుడు 97లో మా వీపనగండ్ల మండలానికి, మా కొల్లాపూర్ ప్రాంతం నక్సలైట్ల ఉద్యమాల గడ్డ. అప్పుడు ఆ కాలంలోని మా సతీష్ అన్న సొంతం అన్న సాంబశివుడు మా జిల్లా కార్యదర్శి. నక్సలైట్ల ఉద్యమం ఉన్నప్పుడు ఈ ఎంఆర్పిఎస్ అని మాకు వాడకొస్తే అందరూ నక్సలైట్లు వచ్చి పారాయణ ఉరుకుతుంటే, అప్పటికే నేను పాటలు పాడుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ దండోర అన్నప్పుడు పాటలు పాడితే ఇది మా మాదిగోళ్ళదని చెప్పేసి మొట్టమొదటిగా నేను మా డి కృష్ణ అని కళాకారుడు ఇద్దరం కలిసి జెండాను తీసుకొచ్చి వీపనాలకు కట్టిన తర్వాత మా గురువు గారి నా చదువంతా ఆగిపోయిందంటే ఎంఆర్పిఎస్. అప్పుడు సతీష్ మాదిగ పరమేశ్వరన్న మాదిగ మాట్లాడితే నక్సలైట్ ఎట్లా ఉండదో తెలియదు, కానీ వీళ్ళే నిజంగా మాదిగ ఉద్యమ బిడ్డలు అని చెప్పేసి మా చదువులంతా బంద్ చేసుకుని ఎంఆర్పిఎస్లో తిరిగినాం. ఇంకోటి ఏంటంటే చెప్పుకుంటూ వద్ద చరిత్ర చాలా ఉంటుంది, కానీ చిన్న విషయం చెప్తాను, ఇక్కడ బాగా ఆవేశపడుతుర్రు. మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అంటే నేను మనగాని ఏమేం చేసినో చెప్పుకోవాలి. ఆత్మీయ సమ్మేళనం అరే బంద్ చేయి, అరే బంద్ చేయి ఏందన్నా, టైం అవుతుంది, కొద్దిగా టైం తీసుకొని నేను మాట్లాడడం తక్కువ చేస్తున్నా. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనం సతీష్ మాది అంటే త్యాగాలు, పరమేశ్ అన్న త్యాగాలు, రాయకంటి రామదాస్ అన్న త్యాగాలు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. రాయకంటి రామదాస్ అన్న ఎంఆర్పిఎస్ నల్లకండువ తయారు చేసి, రాయకంటి రామదాస్ అనే డప్పు తయారు చేసింది, రాయకంటి రామదాస్ అనే పోరాటం చేసింది మహబూబ్నగర్ జిల్లానే. కానీ మళ్ళీ ఇక్కడ ముందు వరుస అలా ఉండాలి కదా.
ఉండాలా లేదా మనం అనుకుంటున్నాం కాబట్టి గట్టోటంలోనూ మీరు ముందు ఉండండి, మీ వెనక మేము వచ్చినాం, జర దూరం ఉంటాం. వాస్తవంగా అప్పటికి కృపాకర్ అన్న కానీ రాయకాంత్ రామదాస్ అన్న కానీ నేను పిల్లగాని అప్పుడు పాటలు పాడుతున్నాను. నిజంగా వీళ్ళు బాపన వాళ్ళు మాదిగోళ్ళు కాదు అనుకున్నా. చాలా తెల్లగుండే అన్న కూడా. ఉద్యమాల షుగర్లు బీపీలు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా నేను నిరంతరం చిన్న పిల్లలు 4 పిల్లలను పెట్టుకొని మేమంతా సంఘాలు పెట్టుకొని నిరంతరం ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మరి అప్పుడు కాలం నుంచి కూడా మేము సతీష్ అన్న వెనుక ఉన్నప్పుడు మా హుస్సేన్ అన్న నేను ఒక 5-6 మంది మేము ఎప్పుడు సెక్యూరిటీ ఉండేతోళ్ళం మేము సతీష్ మాదేకు. గట్ల చరిత్రలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఒకరొకరు విమర్శించకుండా ఈ జిల్లాల వారీగా సతీష్ మాదిగా అని చెప్పింది కాబట్టి జిల్లాల వారీగా వచ్చినప్పుడు అన్న సతీష్ అన్న మీ కార్యక్రమం చేపట్టింది కాబట్టి గ్రూపులో కూడా చర్చ నడుస్తుంది ఏంటంటే అవన్నీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు పోవాలి. ఇది మన జాతి పెద్ద జాతి. మరి ఇవి విమర్శలు తాతల కాలం నుంచే ఉన్నాయి, ఇప్పుడు కూడా స్టార్ట్ అయితే అవి ఏం కావు. కానీ మీరు ఒక లెటర్ ప్యాడో లేకుంటే ఒక వైట్ పేపర్ మీద నిరంతరం ఉద్యమాల పని చేసుకుంటూ ఇప్పుడు కూడా సంఘాలు పెట్టుకొని మాయాసుంటలము నిరంతరం పని చేస్తున్నాం. అట్లా ఒక స్క్రిప్ట్ తయారు చేసి గౌరవంగా పిలిపించి మాట్లాడిపిస్తే బాగుండే. కానీ పొటాపోటీ ఓవరి నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఇగో ఫీలింగ్లు వస్తాయి. దయచేసి నీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎవరికి ఇగో ఫీలింగ్ రాకుండా ఎవరు సీనియరు ఎంఆర్పిఎస్ ఉద్యమాలు ఉన్నారు, ఇప్పుడు ఉద్యమాలు తిరుగుతూ ఉన్నారు సంఘాలు పెట్టుకొని, అవన్నీ ఒక లిస్ట్ అవుట్ తయారు చేసి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మన జిల్లా బాసి కాబట్టి నిజంగా అందరూ గొప్పగా చెప్తున్నారు కాబట్టి మరి ఏ ముఖ్యమంత్రి అయినా మాదిగల కోసం మాట్లాడిన ముఖ్యమంత్రి చరిత్ర లేదు. అది రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడడం చాలా సంతోషం. వాస్తవంగా రేవంత్ రెడ్డి అన్న గారికి సతీష్ అన్న గారికి చాలా సంబంధాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మరి అవన్నీ రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ తండ్రి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశంతో తీసుకుంటున్నాం.